రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడు నందు 17 లక్షల రూపాయలతో రోడ్డు మరమ్మతుల పనులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు అధికారులు, 24వ డివిజన్ కనపర్తిపాడు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సెల్ఫీ అండి వెనక బండమ్మ కొంచెం నియోజకవర్గం 24వ డివిజన్ కనపర్తిపాడు 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. రూరల్ నియోజకవర్గంలో గత 5 నెలలుగా వాడవాడన రోడ్లు, కాలువలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు చేసిన వెంటనే పనులు ప్రారంభించడం, వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయటం, ఇవన్నీ కూడా ఒక ఉద్యమ పందాలో ముందుకు సాగుతాయి. ఈనాడు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇంకా కూడా నిధులు రావాల్సిన అవసరం ఉంది. మరో 4 కోట్ల రూపాయల వ్యయంతో అతి త్వరలోనే ఓ వారం రోజుల్లోనే మనం శంకుస్థాపనకి చేసుకోబోతున్నాం. ఏదైతే కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఆ యొక్క ఫ్లైఓవర్ దాకా, జగజ్జీవన్ రామ్ కాలనీ ఫ్లైఓవర్ దాకా ఉన్న రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డు కోసం కూడా మనం 1,75 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకుని పోతున్నాం. మిగతా ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాల కోసం మొత్తం 4 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా డివిజన్కి 1 కోటి రూపాయల నిధులు అతి త్వరలోనే ఆ యొక్క పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తూ ఉన్నాం. డివిజన్ 1 కోటి రూపాయలు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా 23 అంటే పడారుపల్లి, సుందరయ్య కాలనీ ప్రాంతం కావచ్చు, 24 కనపర్తిపాడు, కల్లూరుపల్లి హౌసింగ్ ప్రాంతం కావచ్చు, 25 భుజవెల్లూరు ప్రాంతం కావచ్చు, 26 కొత్తూరు, 31 ఆ యొక్క కొత్తూరు ప్రాంతం కావచ్చు ఈ యొక్క డివిజన్ల మీద. అదేవిధంగా 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పేదవాళ్ళు నివసించే ప్రాంతం. వీటి కోసం కూడా కోట్లాది రూపాయల నిధులు కేటాయింపులు జరిగిపోయినాయి. టెండర్లు కూడా పూర్తి అయిపోయి 1-2 రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. రాబోయే రోజుల్లో ఈ యొక్క డివిజన్లలో అధిక నిధులు కేటాయిస్తామని చెప్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క రహదారులు ఏదైతే దేవరపాళెం తాడిపర్తి రోడ్డు వేగవంతంగా జరిగింది, వర్షాలతో కాస్త ఆగి ఉంది. వర్షాలు ఈ యొక్క తుఫాన్ ఆ యొక్క హెచ్చరికలు అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు కూడా ఈరోజు కానీ రేపు కానీ ప్రారంభమవుతాయి. అది కూడా వర్షాలని ఆధారం చేసుకుని ఆ పనులు కూడా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డేకస్ రోడ్డు దాకా ఒక రోడ్డు నిర్మాణం. అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర నుంచి మామూలు సుబ్బారెడ్డి బొమ్మ దాకా అది కూడా రేపు ఎల్లుండో ప్రారంభమవుతుంది. ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ యొక్క సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు ఈ యొక్క డివిజన్లలో ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి, పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ యొక్క ప్రాంతాల మీద అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెట్టి దాన్ని వేగవంతంగా పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ, మరీ ముఖ్యంగా కనపర్తిపాడు వాసులందరికీ కూడా ఒక చిరకాల కోరిక ఏదైతే కొండాయిపాడు కనపర్తిపాడు ఆ యొక్క జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం, ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సర్వీస్ రోడ్లు ఇప్పటికే పూర్తయినాయి.
త్వరలోనే ఫ్లైఓవర్ కూడా ప్రారంభమై వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. అప్పుడు కొండాయిపాడు నుంచి ఆ రోడ్డు దాటాలంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ అది. అటు కనుపర్తిపాడు, అటు గొలగమూడి, ఆ యొక్క వెంకటేశ్వర గారి ఆశ్రమం, ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాల వేగవంతంగా ఆ యొక్క ప్రాంతాల గుండా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ యొక్క రోడ్డు క్రాస్ చేయాలంటే ఇబ్బంది. అందుకు అనేక ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాం. ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తయినాయి. ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభించి వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా పూర్తి చేసి అందిస్తానని చెప్పి మాట ఇస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల అవకాశాలు అటు గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారం కావచ్చు, అందరి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో, జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, నగర కమిషనర్ సహాయ సహకారాలతో వీలుని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల అమలులో, అభివృద్ధి కార్యక్రమాల సాధనలో, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేత విషయంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన కూటమి నాయకులు కానీ అందరం కూడా కష్టించి పనిచేస్తామని మాట ఇస్తాం.